రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపైన అక్రమ కేసులు బనాయిస్తోంది అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని, మోసం చేసిన అధ్యాయమని అన్నారు. విజయవాడలో మీడియాతో ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అంశాలపైన విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తానని ప్రతిపక్ష నేత హోదాలో చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ దగ్గర కనీస ప్రస్తావన కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఇప్పటికైనా దీనిపైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చూస్తే అయిన దానికి కాని దానికి పోలీసులు పంపి ఈ రాష్ట్రంలో ఒక పోలీసు రాజ్యాన్ని నడుపుతా ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. పైగా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇవాళ ప్రత్యర్థి పార్టీల వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు మాజీ మంత్రి పుల్లారావు గారి కొడుకు పైన కూడా కేసులు బనాయించి ఆయన్ని కూడా ఇవాళ జైలుకు పంపుతా ఉన్నారు. ఆల్రెడీ రిమాండ్ చేశారు. అది ఎప్పుడు కేసు అంటే ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతి అంటాడు. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పనులన్నీ పక్కన పెట్టి పరిపాలన అంతా గాలికి వదిలేసి ఇవాళ మొత్తం పోలీసు యంత్రాంగాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని అందరిని అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం, బెదిరించడం ఇవే చేస్తూ ఉన్నాడు తప్ప మరొకటి కానే కాదు. దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కొరకు నీకు చేతనైతే నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టు. ఆల్ పార్టీ మీటింగ్ పెడితే నీ గంటేం పోదు కదా. అదేవిధంగా ఢిల్లీలో ఇవాళ ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రభుత్వాన్ని అడుగు. నీవు ప్రభుత్వాన్ని అడగడం చేతగాక నరేంద్ర మోడీ దగ్గర మాట్లాడే దమ్ము లేక నీవు మమ్మల్ని అరెస్టులు చేస్తూ ఉన్నావు. మమ్మల్ని అరెస్ట్ చేస్తే నీకు వచ్చేది ఏంటి అని నేను